చెత్తగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చెత్త చెత్త. ఆడ 6 హామీలు అన్నాడు, ఏదో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అది నెరవేర్చడు కూడాను. నాగబాబు పెద్ద ఎదవాడు. ఆడి అసలు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు. ఇంత కష్టపడి వర్మ చేస్తే వర్మని పక్క దోసి పరదెంగరీలు. వీడి తమ్ముడు ఇదో రాజకీయం వాళ్ళ పిచ్చినా కొడుకులు ఇద్దరికిద్దరును. గతంలో ఆయన కోసం ఎమ్మెల్యే స్థానం కోసం ఆయన త్యాగం చేశారు. ఎమ్మెల్సీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అదంతా డబల్ గేమ్. చంద్రబాబు నాయుడు గేమ్ ఆడిస్తాడు అంతే. ఆడమన్నట్టు వీళ్ళు ఆడారు. అసలు జరగదండి మాయ. మళ్ళీ ఇంకోటి ఏదో సృష్టించేస్తాను అద్భుతం అంటాడు అంతే. ఏమీ ఇవ్వడం, 5 పైసలు ఎవ్వడికి ఇవ్వడం. అది మరి ఆడి సంగతి తెలుసు కదా, పబ్లిక్ అందరికీ తెలుసు. ఆడికి ఓటేసే వాళ్ళు ఎవరు చెప్పుదో ఆడు కొట్టుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆడి నెంబర్ 1గా చేసింది ఏంటంటే మంత్రం కష్టపడి మందు తాగండి, పడుకుని పోండి, నాకు మళ్ళీ ఓటు వేయండి. అదే ఆడి స్కూల్. విషయంకి వస్తే మరి లేట్ అయిపోతుంది కదా సార్. ఒక పక్క ఇవ్వడండి పథకాలు అస్సలు ఇవ్వడు. రెడ్ బుక్లో రాసేస్తారు పథకాలు అడిగామంటే. ఆడు కొడుకు అదే స్కూలు. 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు పూర్తయితే కంపెనీలు ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటున్నారు. వస్తాయి ఉద్యోగాలు. రైతు బజార్లో కూరగాయలు కొట్టుకాడికి వెళ్ళి వాళ్ళు అడిగి వాళ్ళు చెప్పుదో కొడతారు వీళ్ళు. తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా. నిజంగా ఈ హామీలన్నీ క్లైమాక్స్కి వచ్చేసే మోసపూరిత మాటలే చంద్రబాబు గారి అని జగన్ గారు అంటున్నారు మొన్న కేడర్ సమావేశం. అది వాస్తవే. అది జగన్ గారికి తెలుసు, పబ్లిక్కి తెలుసు. కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఇక నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నారు. అది అంతవరకు. ఎలా అనిపిస్తుంది చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు త్వరితగతిన పథకాలు చేశాయి, మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు లోటు బడ్జెట్ అదే అదొకటి చూపిస్తున్నాడుగా బూచిగా. జగన్ అప్పు చేశాడు అనేసి బూచిగా చూపించడు. మొత్తం ఈ 6 హామీలు కూడా ఎగదెంగడం. అది ఆడ స్కూలు. బాగా పబ్లిక్ అందరికీ అర్థమైంది. ఇక జగన్ అంటే తిరుగులేదు అన్నట్టుగా ఉంది పబ్లిక్లో. అది నానా ఎవరు రాజకీయ నాయకులైనా దోసుకోవడమే. ఎవరు ప్రజల కోసం పాటుపడాలి అని ఉండదు. ఆ రాజకీయంలోకి వచ్చే వాళ్ళంతా కేడినా కొడుకులు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమాలే అంటున్నారు. సంక్షేమాలంటే ఇంకా ఈ చంద్రబాబు గురించి తెలిసిందేగా. ఏ సంక్షేమ పథకాలు రావు. ఏదంటే ఆ బెత్తం తీసుకొని ట్యూషన్ చెప్పినట్టు చెబుతాడు. ఈ నజానుసంధానం, నా బొత్సానుసంధానం. పోలవరం అంటున్నారు, అవుతుందంటారు. పోలవరం అంటాడు. ఈ పోలవరం ఇంకా 47 దాకా సాగిద్ది పోలవరం. ఇప్పుడల్లా ముగింపు అవ్వదు. ఈ రాజకీయం అనేది అటు ఇటు తారుమారు చేస్తారు. ఈడొచ్చాడు ఆడు దోసుకుంటాడు, ఆడొచ్చాడు ఈడు దోసుకోవటమే. కానీ ఈయన ప్రజలకు ఉపయోగపడేది ఏముండదు. వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతారు నాన్న? కొద్దిగా ప్రజల్ని మబ్బు పెట్టాలి, అట్రాక్షన్ చేయాలిగా. అందుకని కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నారు. ప్రజల్లో తిరగడం అంటే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు కష్టాలు చూడటం అనేది ఎవడు చేయడు. అదేదో టూర్కి వెళ్ళినట్టుగా అటు ఇటు వెళ్ళి. అదే మొన్న మన్యం జిల్లా టూర్కి కూడా వెళ్ళారు ఈయన. అరకు జిల్లా టూర్కి వెళ్ళి అడవులు చూసి అటు ఇటు సరదాగా తిరిగి రావడమైనా వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది అసంభవం. గెలిచినాక ఆడేవాడో ఈడేవాడో గొర్రెల మంద అని అంటూ తీసేస్తారు. అన్ని చేసేస్తామంటున్నారు 4 ఏళ్ళు. ఏం చేయరు నాన్న. టైం పట్టిద్ది అంటారా? చాలా పింఛనే రావట్లేదండి. కరెంటు బిల్లు వస్తుందని మేమిద్దరం ఇంటి దగ్గర ఆరోగ్యాలు బాగు. మా కొడుకు మీదే ఆధారం. మేము పథకాలు కూడా ఏమి రావు వస్తుందని పింఛన్ కూడా రాయట్లేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఆయనకి. మరి హార్ట్ ప్రాబ్లం నాన్న. మాకు ఇదివరకు కరెంటు ఫ్రీయే. ఇప్పుడు కరెంటు బిల్లులు ఆలే పెంచారుగా. కరెంటు ఎక్కువ వస్తుంది. ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అని. మాకు గ్యాస్ బండ్ డబ్బులు కూడా రాలా. అయ్యో అసలు రావాలి లెక్క ప్రకారం. రాలా. గ్యాస్ బండ్లు ఏమీ రావట్లేదు మాకు. అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాడు. మరి మాలాంటి వాళ్ళు ఎట్ట బతగా? మా కొడుకు ఏనా పథకాలు ఇస్తున్నాం అంటారు, గ్యాస్ బండ ఇస్తున్నాం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు గ్యాస్ బండ? ఇచ్చాడు, డబ్బులు తెంగుతున్నాడు ముందే. ధరలు పెరిగిపోయి ఉన్నాయి. నాకు ఒక్కడే కొడుకు అండి, అమ్మాయి ఎదోరాలు. మేమిద్దరం అనారోగ్యంలో ఇంటికాడే ఉంటున్నాము. వాడికి 20-25 చదువుకున్నా జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మా ఇద్దరు ఆధారాలు వాడి మీదే. భర్త చనిపోయిన అమ్మాయి మా ఇంట్లోనే.
ఏ పథకం పెట్టినా ఏ పథకాలు కూడా మాకు రావట్లా. అదేమోనంటే మాకు న్యాయం చేయండి అంటే మీకు కరెంటు బిల్లు వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. కూర్చో కాతో లేదండి. అంతంత మాత్రం జగనే బెస్ట్ అయ్యా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? అభివృద్ధి ఏం జరగటం లేదు కదా. ఓకే సరే, ఏంటి బాబాయ్ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద జగన్ ప్రతిపాదించిన మావిగానే బెటర్. ఫ్యూచరు డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ అనుకూలం కదా. నేషనల్ హైవేస్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా మనం అభివృద్ధి చేసే బదులు ఆల్రెడీ ఉన్న చోటే మనం అభివృద్ధి చేసుకుంటే మంచిది కదా, జగన్ ప్రతిపాదించినట్టు. ఏంటి మరి నెక్స్ట్ మావిగన్ ఎజెండా తోటి ఈసారి ఎన్నికల్లోకి వస్తారంట? 100% వస్తారు జగన్. 100% కూడా జనాలు ఈసారి జగన్ గారినే నమ్ముతారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ సామాన్యుడికి అందుబాటులో లేనంత విపరీతంగా ధరలు కూడా పెరిగాయి కదా. వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ చేస్తామని చెప్పి ఏం కంట్రోల్ చేశారు? ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఒక అమరావతి డెవలప్మెంట్ పేరుతో అది తప్పనిచ్చి ఏమైనా చేశారా? పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ జగన్ గారు అన్నట్టే మా అమరావతిలో స్కాములు రైతులకు అన్యాయం జరుగుతుందంటారా? 100% జరుగుతుంది. మేము ఒక రైతుగా 3 పంటలు పండే ఏరియాలో రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రతిపాదించినట్టు ఆ దొనకొండ గుంటూరు మధ్యలోనే పెట్టుంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా జరిగేది కదా. ఫ్రీ ల్యాండ్స్. మా ఓటు 100% మావుగానే బెటర్ అమరావతి మీద. అంటే టోటల్గా అమరావతి కూడా అందులోనే కలిసి ఉంటుంది కదా జగన్ ప్రతిపాదించినట్టు. 3 రాజధానులు వేరే చోట మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఏముండదు. అది ఇప్పుడు అతను ఆల్రెడీ ఏముండదు. 110 కిలోమీటర్ సరౌండింగ్ ఉంది కాదు. హైదరాబాద్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు? ఒక హైదరాబాద్కి ఇక్కడ మన సాగర్ నుంచి 260 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్తున్నారు. ఆ రోజు కూడా నీరు లేదనే కదా వ్యతిరేకించి దొనకొండ గుంటూరు. గవర్నమెంట్ అనుకో ఒక 70 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి ఆ వాటర్ సాగు చూసి ఇక్కడ 3 పంటలు పండే పంటల్ని నాశనం చేసినట్టే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ మాటను ఒక 4-5 లక్షల ఎకరాలు కూడా ఉపయోగంలో లేకుండా పోయింది కదా రాజధాని పేరుతోటి. ఈ 40,000 ఎకరాలతో పాటు ఒక 4 లక్షల ఎకరాలు అనేది అగ్రికల్చర్ అనేది ఇప్పుడు సర్వనాశనమైనట్టే కదా. మరి గతంలో 3 రాజధానులు చెప్పాడు కదా. 110 కిలోమీటర్ల సరౌండింగ్ అనే నేషనల్ హైవేస్ అందుబాటులో ఉన్నాయి. మనం డెవలప్ చేసుకోవడానికని ఇక్కడ దగ్గర పెట్టుకుంటే మంచిది కదా. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పోర్ట్ ఉంది డెవలప్మెంట్ అవ్వడానికి, సరుకు రవాణాకు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు జగన్ చెప్పింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఇదివరకులాగా నేను 3 రాజధానులు చేస్తాను, 3 పెడతాను నేను చెప్పడం లేదు కదా జగన్ కూడా. ఈ ప్రాంతం, ఈ సరౌండింగ్ మొత్తం అభివృద్ధి, ఫ్యూచరు ఎక్స్టెన్షన్కి ఇంకా అవసరం లేదు. మొత్తం ఒకేసారి ప్రకటించి నేను చెప్పినట్టు అంటే నా అభిప్రాయం కాబట్టి మీరు కూడా ఆలోచించి డెవలప్మెంట్ చేయమంటున్నాడు కదా జగన్. అమరావతిని చేయండి, గుంటూరు చేయండి, విజయవాడ చేయండి, మచిలీపట్నం చేయండి, మంచిదే కదా. కూటమి వర్సెస్ వైసీపీ ఏది పై 100% వైసీపీ పనిచేయాలి. ఎందుకంటే 100% జనాలు కూడా ఈ 2 ఇయర్స్లో సరే జగన్ కంటే సీనియర్ బెటర్ దాన్ని చూద్దాం అనుకున్నారు. ఈ 2 ఇయర్స్లోనే అర్థమైపోయింది కదా జనాలకు కూడా. 2 సంవత్సరాలు అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉందంటే నంబర్ 1 అండి. అందులో ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ పనికి మనం లేకుండా మావిగానే ఏం పెట్టలా. మాది అమరావతి రాజధాని అని చెప్పన్నాము. అమరావతి రాజధాని అంటే మావిగాని అని చెప్పేసి మేము ఎదుగు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ విధంగా ఏం చేయలేదు. పనికి మన కొడుకు వాడి గురించి వద్దు. నాదా అంటే బూతులు ఉంటే రావాల్సిందేనండి. వచ్చే ఎన్నికల్లో మావిగాని వర్సెస్ మావిగాని వర్సెస్ అమరావతికి ఓటు. ఆయన ఎలక్షన్లోకి మావిగాని అనే అంశం మీద వస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు మావిగాని బస్సు ఎక్కడ ఉందండి? ఇప్పుడు భువనేశ్వరాలు అంటే అదే, ఒరిస్సాకి వెళ్ళాలంటే భువనేశ్వర్ బస్సు ఉంది. కలకత్తాకి వెళ్ళాలంటే అదే సపోజ్ ఏదన్నా కానీ బెంగాల్ అంటే కలకత్తా. ఈ రాజధాని ఏం లేకుండా మావిగాని ఏడెక్కుతాం, ఏడ దిగుతాం?
ఈడు బస్సు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఈడు అమరావతిలో స్కాములు జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుందని అబద్ధం అండి, అది అబద్ధం. నేను తీసుకొస్తా అంటున్నారు. రైతులు ఆనందంగా భూములు ఇచ్చారు. ఎవరండి ఇచ్చేది భూములు? నేను ఇచ్చా 7 ఎకరాలు. నేను 7 ఎకరాలు ఇచ్చా. 7 రోజులు అన్నాకండి, ఇదిగో 5 రూపాయలతో తింటున్నా. మాది పరివండి. తేల్చుకుందాం ఏదో అమరావతి మద్దతు ఉంటుంది అంటున్నారు. అమరావతి అంటారు. ఓకే, అమరం. ఓకే. ఏంటి మరి వచ్చే ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ ఏది పైచే అవుతుంది? వాడికి 11లో ఆ ఒకటే మిగిలిద్దామో నాకు తెలిసి. ఈడు కూడా ఓడిపోతాడు నాకు తెలిసి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ పనితీరుకి దానికి నామోషి అనేది లేదు. పవన్ కళ్యాణ్ పనితీరుని ఎంచడానికి కూడా ఎవరికి సరిపోరు కూడా, ఏ పార్టీ నాయకుడికైనా సరే. అంటే మా తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నామన్న కాదు, పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్న పొజిషన్లో ఆయన కేటగిరీలో ఆయన పని బాగానే చేసుకుని వెళ్తున్నారు. మొన్న మనం చూసినట్లయితే రావణ్ ఒక యూట్యూబర్ ఇష్టం వచ్చిన తిట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పదాలు నేను రిపీట్ చేయను. సో అతను వాడు ఒక ఎదవా, వాడి గురించి మాట్లాడుకుని రాంగ్. చాలా మంది చాలా రకాలుగా ఆయన తిడతానే ఉంటారు ఇప్పటికీ కూడా. రావణ్ అనే వాడి గురించి మాట్లాడే సబ్జెక్ట్ అనవసరం సబ్జెక్ట్ అది. ఓకే, వాడి గురించి కాకుండా వేరేగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఆయన ఆనా కొడకైనా కొడకని మాట్లాడడం గురించి. వాడు ఒక మనిషిగా, వాడు ఒక మనిషి అని మెత్తున్నాడేగా. వాడి కళ్ళు ఉన్నాయిగా, ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నాడు ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏ కేటగిరీలో ఉండి ఏం పని చేస్తున్నాడు ముందు కళ్ళు తెరుచుకొని చూసి మాట్లాడాలిగా. ఏమంటే కులాన్ని అంటకట్టడం అంతమంది కరెక్ట్. అది ఆయన అరెస్ట్ని ఖండించింది వైసీపీ. అఫీషియల్గా ఖండించకపోయినా ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తుంది. ప్రశ్నించే గొంతు నొక్కుతుందండి. ఏం ప్రశ్నిస్తుంది గొంతు నొక్కేస్తున్నారు అంటే మీరు చేసిన తప్పులు బయట పెడితే దాని తప్ప. పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ బయటికి తీసుకొచ్చి మీరు చేసిన తప్పులు బయట తీసుకొచ్చి చూపించింది తప్ప ఏం నొక్కేస్తున్నారు అంటే మీరు చేసిన తప్పులు అరాచకాలు చేసి చూపించింది అంటే బ్లడ్ బ్యాచ్కి సపోర్ట్ చేసి వైసీపీ కుమ్మకు అర్థం చూస్తున్నారండి. అంటే మీ పార్టీ గొడ్ల పార్టీ అని చెప్పి అందరూ తెలియాలండి. ఓకే, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కోసం మళ్ళీ ప్రశ్నిస్తుంది అంటే తప్పు చేసే వాళ్ళకి ప్రశ్నిస్తుంది. తప్పు చేయలేదు కదా, కూటమి ప్రభుత్వం తప్పులు ఏం చూపించుకోనండి. కూటమి ప్రభుత్వంలో పలానా తప్పులు చేశారు అని ప్రూఫ్లో చూపించకుండా అన్ని రకాలుగా డైవర్ట్ చేసి పాలిటిక్స్కి మళ్ళీ ఏదో సీఎం అవుదో జగన్ కూడా సరిపోదు కదా. ఈ భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినది విజయ్ గారు ముఖ్యమంత్రి అని ఏదో ఏ షో వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని లాగి తిట్టి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు వీళ్ళకి బాధ ఏంటంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఉండకూడదు. వీళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేసి విడదీయాలి కుటుంబాన్ని. కుటుంబం మంచి ఇచ్చి పెడితే ఏదో రకంగా కుటుంబం చంద్రం చేస్తే ఏదో ప్రలోభ పెట్టి జనాల్లో మొబిలైజేషన్ చేద్దామని తప్పించి ఏమీ లేదు. దీనివల్ల వాళ్ళు చేసేది ఒరిగేది ఏం లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడుగా 5 ఏళ్ళుగా ఇంకా 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి, దూషించే వాళ్ళకి వాడు ఒక ఎదవా తిట్టినోడే కానీ ఎవరైనా కానీ వాడికి ఎవరైనా సరే ఎటువంటి వాడైనా సరే పవన్ కళ్యాణ్ తిట్టే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవరైనా సరే ఓపెన్గా వచ్చి ప్రూఫ్లు చూపించి పవన్ కళ్యాణ్ చేసిన తప్పులు కానీ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు కానీ ఎవరైనా ఎవిడెన్స్ చూపించి మాట్లాడండి ఎవరికైనా సరే. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు మీకు నచ్చిన విషయాలు అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నచ్చిన విషయం అంటే ఏముందండి, అన్నీ ప్రతి ఒక్క విషయం నచ్చిన విషయం అంటే ఏది ఉండదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాడని కాకుండా కూటమి ప్రభుత్వం లేకుండా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా డబ్బులు తీసి ఆయన ఓన్గా చేసిన వ్యక్తిగత మనిషి. అంటే సీఎంగా ముఖ్యమంత్రిగా ఉండడం కాదు, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి లేని పక్షంలో కూడా చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ వ్యక్తిగతం ఉన్న అభిప్రాయమే జనాల్లో ప్రతి ఒక్కళ్ళు ఎన్నుకొని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు తప్పించి లేకపోతే ఆషామాషిగా పిచ్చి పిచ్చిగా ఎందుకు అనుకుంటారు? మంచి పనులు చేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ప్లస్ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు ఎందుకు అనుకున్నారు? పిచ్చోళ్ళు ఎన్నుకున్నారు ఏంటి? అభివృద్ధి పరిపాలన అనేది ఎలా పెట్టాలి గైడెన్స్ లైన్తో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికి మించిన ఉప ముఖ్యమంత్రి ఇంకా కొద్దిగా అవగాహన తెలుసుకొని అన్ని విషయాల్లో ముందుకు అడిగేసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారని తప్పే ఉంది. థ్యాంక్ యూ.